వ్యవసాయం ఇది ఒక వృత్తి కాదు, మానవుని జీవన విధానం. దేశానికి వెన్నుముకగా భావించే ఈ రంగం దేశ పట్టుకొమ్మలు లాంటి పల్లెవాసులకు మార్గనిర్దేశం చేస్తూ బ్రతుకు తెరువు చూపించే గొప్ప రంగం. కాని ప్రస్తుతం వ్యవసాయం అనేది ఒక శాశ్వత నష్టాల రంగంగా మారిపోయింది. కారణం అస్థిరమైన ధరలు, పెరిగిపోయిన పెట్టుబడులు, డిమాండ్ మరియు సరఫరాలో హెచ్చుతగ్గులు. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని మర్చిపోయి శాశ్వతంగా రసాయనిక వ్యవసాయానికి అలవాటు పడటం. పోటీ ప్రపంచంలో భాగంగా వ్యవసాయంలో ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ఒత్తిడి ఎక్కువవడం వల్ల రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైపోయింది. ఇవి నేలలోని పోషకాల సహజ సమతుల్యతను దెబ్బతీస్తోంది. పంట దిగుబడిని తగ్గించడమే కాకుండా నేల సారాన్ని కూడా తగ్గిస్తోంది. మన పాతకాలం నాటి విధానంలో పెద్దలు పాడి పశువులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు. ఇప్పుడు వాడుతున్న నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ పశువుల ఎరువులో లభ్యమవటం వల్ల వాటిని వినియోగించుకుని సారవంతమైన మట్టితో అప్పటి రైతులు తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు తీసి వ్యవసాయ రంగాన్ని లాభదాయకం చేశారు. ఆ రోజుల్లో వ్యవసాయానికి వాడే ఎద్దులను కుటుంబంలో ఒకటిగా భావించేవాళ్లు. నేలను దున్నటానికి, ధాన్యాన్ని ఇంటికి తోలుకోవడానికి ఎద్దులనే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. భవిష్యత్తులో మనమందరం చరిత్రలో చూసుకోవాల్సిందే. ప్రకృతి వ్యవసాయాన్ని శాశ్వతంగా మర్చిపోయాం. తాత్కాలిక ప్రయోజనాల కోసం రసాయనాలను అధికంగా వాడుతూ నష్టాల బారిన పడుతూ పెద్ద ఎత్తున భవిష్యత్తులో పర్యావరణ కాలుష్యానికి కారకులవుతున్నాం. అస్థిరమైన ధరలు, డిమాండ్ మరియు సరఫరాలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ఇది రైతుల లాభదాయాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఏడాది ధరలు పడిపోవడం వల్ల వచ్చే సంవత్సరంలో దాని సరఫరా తగ్గుతుంది. దానివల్ల రైతులకు ధర పెరుగుతుంది. తద్వారా ఈ ధరల పెరుగుదల అధిక సరఫరాకు ప్రోత్సహించడం వల్ల ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. పండించిన పంటను నిల్వ చేయడానికి సరైన సదుపాయం గ్రామీణ రైతులకు అందుబాటులో లేదు. దీనికి పరిష్కారం కేవలం ఒక్క ప్రభుత్వం చేతిలోనే ఉంది. రైతులకు ప్రాంతాల వారీగా డిమాండ్ మరియు సరఫరాకు అనుగుణంగా నిర్దిష్టమైన పంటలను సాగు చేయటానికి ప్రణాళికబద్ధంగా రైతులకు సమాచారం ఇవ్వటం వల్ల 70% పైగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు. వ్యవసాయం అనేది కేవలం చదువులేని వారు చేసే వృత్తిగానే సమాజం భావిస్తుంది. చదువుకున్న యువ రైతులను సమాజం చిన్నచూపుతో చూడటం వల్ల విద్యావంతులకు ఆసక్తి ఉన్నప్పటికీ ఈ రంగంలో మనం రాణించలేమని దూరమైపోతున్నారు. వాస్తవానికి మనల్ని రాణించేలా చేసేది మనమున్న రంగం కాదు, మనకున్న సామర్థ్యం. మారిపోయిన ప్రపంచం, దారి తప్పిన వ్యవసాయం, యంత్రాంగాల రాకతో కనుమరుగవుతున్న పాడి పశువులు, టెక్నాలజీ పేరుతో చెతికిల పడిపోయిన వ్యవసాయ సంప్రదాయాలు,
రైతే రారాజు అన్న స్థాయి నుంచి రైతే కదా అని చులకనగా చూసే ఈ రోజులు మారాలంటే రైతులు రాజకీయ సంకెళ్ల నుంచి బయటపడి రైతులందరూ చైతన్యవంతంగా సంఘటితం కావాలి. The soul of our nation, the pride of our nation, our farmers.